మీరు చూస్తుంది V9 వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని నర్సాపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలు పండుగ వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామమంతా రంగురంగుల ముగ్గులతో, సాంప్రదాయ అలంకరణలు, పండుగతో సందడి కళకళలాడుతుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పట్టాభిరామలం కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షగా నిలిచే ఈ ముగ్గుల పోటీలో గ్రామంలోని ఆడపడుచులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సాంప్రదాయ సంక్రాంతి ముగ్గులు, పర్యావరణ సందేశాలు తెలిపే రూపకలు, దేవతల ప్రతిబింబాలు, పల్లె సంస్కృతిని చాటే డిజైన్లతో ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. పోటీల ముగింపు సందర్భంగా పట్టాభిరామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్న ఆడపడుచులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల ముగింపు సందర్భంగా పట్టాభిరామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్న ఆడపడుచులకు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో సాంస్కృతిక స్ఫూర్తి మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సాంప్రదాయాలను గుర్తు చేసే మహోత్సవమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు పల్లె సంస్కృతి, కుటుంబం విలువలు చేరువ అవుతాయని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలో నర్సాపురం గ్రామంలో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశాయి. పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ ఒకే చోట చేరి సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. గ్రామంలో భోగి మంటలు, దేవాలయ ప్రత్యేక పూజలు, పల్లె ఆటలు కూడా నిర్వహించడంతో సాంప్రదాయ సంక్రాంతి సంబరాలకు ప్రతిదిగా మారింది. నరసాపురం గ్రామంలో సంక్రాంతి గురించి అయితే ఐక్యత అనేది మరి పిల్లలందరూ కూడా చాలా ఈ యొక్క పట్టాభిరామాలయం కమిటీ వారు అందరూ కూడా సహాయ సహకారాలు తీసుకుంటారు. అలాగే పెద్దలు కూడా ఈ పిల్లల మాటలని ఎవరు కూడా జబదాటకుండా పిల్లలకు కూడా మంచి స్పందన ఇవ్వటం, ఇలా జరగటం వల్ల ఈ కార్యక్రమం ఈ 40 సంవత్సరాలు బట్టి కొనసాగటం జరుగుతుందని చెప్పేసి మరి కమిటీ వారిలో మీకు చెప్పడం జరుగుతుంది. మీ అందరూ ఆరోగ్యంగా ఉండి వచ్చే సంక్రాంతి కూడా ఇంకా బాగా జరగాలని మా ఛానల్ తరపున మేము కోరుకుంటూ అందరికీ కూడా నర్సాపురం గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మమ పాపమత గురుదేవ మమ పాపమత గురుదేవ
గరుడగమన